కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ పాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇన్నాళ్ళు ఈగలు తోలుకుంటున్న థియేటర్లకు ఇకపై కళ రాబోతుంది. 6 నెలలకో సినిమా అయినా వస్తుందా అని రోజుల నుంచి ఇక మీద నెలకో పెద్ద సినిమా రానుంది. ఒకేసారి 1500 కోట్ల బిజినెస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి అందులో వెనక్కి వచ్చేదెంత, నిర్మాతలకు మిగిలేదెంత చూద్దాం ఎక్స్క్లూజివ్గా. సంక్రాంతికి వస్తున్నాం వచ్చి 8 నెలలు దాటేసిన ఇప్పటి వరకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చూడలేదు. మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా బ్లాక్ బస్టర్స్ కావవి. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2 ఆకట్టుకోలేదు. కింగ్డమ్ కూడా సోసోగానే ఆడింది. హిట్ 3, తండేల్ బయటపడ్డాయి. మ్యాట్ స్క్వేర్ కోట్ ఇరగదీసేశాయి. ఇదే 2025లో ఇప్పటి వరకు టాలీవుడ్ ట్రాక్ రికార్డ్. సెప్టెంబర్ నుంచి అసలైన సినీ పండుగ మొదలు కానుంది. సంక్రాంతి వరకు ఈ జాతర జరగనుంది. సెప్టెంబర్ 5న ఘాటి వస్తుంది. అదొచ్చిన వారానికి మిరాయ్ అంటూ సెప్టెంబర్ 12న రానున్నారు తేజ సజ్జా. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కానుంది. దీనిపై ఉన్న అంచనాలేంటో చెప్పక్కర్లేదు. 2025 సెకండ్ హాఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసే స్థాయి ఓజీకి మాత్రమే ఉంది. రవితేజ మాస్ జాతర కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా డేట్ పై క్లారిటీ ఇవ్వనుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. దసరా సీజన్ ను ఓజీతో పాటు పంచుకోవడానికి వచ్చేస్తుంది కాంతారా 2. డబ్బింగ్ సినిమానే అయినా దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 2న విడుదల కానుంది కాంతారా 2. ఇక అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 17న తెలుసు కదా, 18న కే ర్యాంప్, నవంబర్ 28న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు రానున్నాయి. ఇక డిసెంబర్లో అఖండ 2 వచ్చే అవకాశాలున్నాయి. సంక్రాంతి బరిలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారితో పాటు రాజా సాబ్, అనగనగా ఒక రాజు, రవితేజ సినిమాలు రేస్లో ఉన్నాయి. మొత్తానికి సెప్టెంబర్ టు జనవరి సినీ జాతరే జరగనుంది. ఓజీ అంటే ఇన్నాళ్ళు కేవలం యాక్షన్ మాత్రమే అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. మేకర్స్ నుంచి కూడా ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలాగే ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో మరో యాంగిల్ చూపించారు దర్శక నిర్మాతలు. పైగా పవన్ కళ్యాణ్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నారు. మరి ఓజాస్ గంభీర రొమాన్స్ ఎలా ఉంది? ఓజీ ఈ పేరు వింటేనే ఊగిపోతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. హరిహర వీరమల్లు అంచనాలు అందుకోకపోయినా వాళ్లేం పెద్దగా ఫీల్ కాలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఓజీ లైన్లో ఉందనే ధైర్యం. అన్నట్లుగానే దీనిపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. ఓజీ అంటే ఇన్నాళ్లు యాక్షన్ మాత్రమే అనిపించింది. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి కంటెంట్లోనూ మాస్ యాంగిల్ మాత్రమే దర్శనమిచ్చింది. అసలు ఈ చిత్రంలో హీరోయిన్ ఉందనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు ఆడియన్స్. దాంతో మా సినిమాలో మరో కోణం కూడా ఉందని గుర్తు చేస్తున్నారు దర్శకుడు సుజిత్. సువ్వి సువ్వి అంటూ రొమాంటిక్ ట్రాక్ విడుదల చేశారు. తమన్ తనదైన స్టైల్లో స్లో మెలోడీ ఇచ్చారు. ఓజీ టైటిల్ ట్రాక్ లా ఇన్స్టెంట్ గా కాకుండా కాస్త నెమ్మదిగా ఎక్కేలా కనిపిస్తోంది ఈ పాట. సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటి నుంచి రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారు. అలాగే సెప్టెంబర్ 2వ వారంలో మరో పాట విడుదల కానుంది. అలాగే విడుదలకు వారం ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 25 వరకు మోత మోగబోతుందన్నమాట. మొన్న జరిగిన సినీ సమ్మె కారణంగా చాలా సినిమాల షూటింగ్స్ డిస్టర్బ్ అయ్యాయి. స్కెడ్యూల్స్ చాలా వరకు అనుకున్న దానికంటే ఆలస్యం అవుతున్నాయి. అందుకే ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే పెద్ద కొత్త స్కెడ్యూల్ కూడా షురూ అయింది. మరి అదెక్కడ జరుగుతుంది? చరణ్ స్కెడ్యూల్లో ఉన్నారా లేదా తెలుసుకుందాం. లెట్స్ గో. చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగ్ తో బిజీ కానున్నారు రామ్ చరణ్. సమ్మె కారణంగా దాదాపు నెల రోజులుగా పెద్ద షూటింగ్ కి అనుకోని బ్రేక్ పడింది. దాంతో ఆ సమ్మె టైం కూడా కవర్ అయ్యేలా నెక్స్ట్ భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు బుచ్చిబాబు. మైసూర్లో న్యూ స్కెడ్యూల్ మొదలైంది. రామ్ చరణ్ కూడా ఈ స్కెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు. పెద్ది కోసం బాగా మేకోవర్ అయ్యారు చరణ్.
మొన్న కూడా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం దగ్గరికి వెళ్లి తన స్టైల్ మార్చేశారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా కూడా షూటింగ్ చేస్తున్నారు చరణ్. ఈ స్కెడ్యూల్లో చరణ్ పై ఓ పాట చిత్రీకరణ జరగనుంది. జానీ మాస్టర్ ఈ పాటని కొరియోగ్రఫీ చేస్తున్నారు. గతంలో చాలా పాటలు ఈ కాంబోలో వచ్చాయి. మైసూర్లోని దసరగుప్పే షుగర్ ఫ్యాక్టరీలో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. దీనికోసం ఇప్పటికే చరణ్ తో పాటు జానీ మాస్టర్ సైతం లొకేషన్ చేరుకున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు బుచ్చిబాబు. నెక్స్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది. మార్చి 27, 2026న విడుదల కానుంది పెద్ది. రాను రాను అనుష్క మరో నయనతారలా మారిపోతున్నారా? అదేంటి, ఇద్దరు సీనియర్లే కదా, ఈమె ఆమెలా మారిపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. అసలు ఎందుకు నైన్లా స్వీటీ మారిపోతున్నారనేది తెలియాలంటే డెఫినెట్గా ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. ఒకప్పుడు అనుష్కతో సినిమా అంటే ఎగిరి గంతేసేవాళ్లు నిర్మాతలు. ఇప్పుడు కూడా వేస్తున్నారు. కాకపోతే ఆ గంతుల్లో మునుపటి జోష్ లేదు. దానికి కారణం అనుష్క కండిషన్స్. అప్పట్లో ఏ సినిమా చేసినా అన్ని దగ్గరుండి మరీ చూసుకునేది స్వీటీ. కానీ ఇప్పుడు అలా కాదు. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ లోనూ కనిపించట్లేదు అనుష్క. ప్రమోషన్స్ కు రాని హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది నయన్తారే. కానీ ఈమె కూడా చిరు సినిమా కోసం ఓ ప్రమోషనల్ వీడియో చేశారు. కానీ నయన్ స్థానంలోకి అనుష్క వచ్చేసారిప్పుడు. 2 ఏళ్ల కింద వచ్చిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ లోనూ పెద్దగా కనబడలేదు అనుష్క. ఇప్పుడు ఘాటికి అయితే అస్సలు దర్శనమే లేదు. సెప్టెంబర్ 5న విడుదల కానుంది ఘాటి. కానీ ఇప్పటికీ స్వీటీ బయటికి రాలేదు. వస్తుందనే నమ్మకం కూడా లేదు ఫ్యాన్స్ లో. పైగా సినిమా సైన్ చేసే ముందు తాను ప్రమోషన్స్ కి రానని కండిషన్ పెడుతున్నారని తెలుస్తుంది. మేకర్స్ కూడా దీనికి ఓకే అంటున్నారు. బరువు పెరగడం కారణంగానే జేజమ్మ బయటికి రావట్లేదని తెలుస్తోంది. ఆప్షన్ లేదు నీకు, అర్థమైంది నాకంటూ ఓ డైలాగ్ ఉంటుంది, గుర్తుందిగా? కృతి శెట్టికి ఇది ఇప్పుడు బాగా సూట్ అవుతుంది. కొన్నేళ్లుగా హిట్స్ కి దూరంగా ఉన్న బేబమ్మ జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తుంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఆఫర్స్ క్యూ కడుతున్నాయా? గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసొస్తుందా లేదా ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. టైటిల్ కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగారు రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది. కానీ అంతలోనే టైం టర్న్ అయింది. వరుసగా ఫ్లాప్లొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఫ్లాప్లతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. తెలుగులో కృతికి ఆఫర్స్ నిల్. ఇక్కడ మనమే తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఇదే సమయంలో తమిళ, మలయాళం నుంచి మాత్రం ఈమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మలయాళంలో ఏఆర్ఎం సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతి తమిళంలోనూ కార్తీ, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే గ్లామర్ షో చేసిన కృతి శెట్టి ఇప్పుడు సినిమాల్లోనూ మొదలుపెట్టారు. విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న ఎల్ఐకేలో కృతి గ్లామర్ ప్రధాన ఆకర్షణ. అలాగే వాతియార్లోనూ ఫుల్లుగా అందాల్ని ఆరబోస్తున్నారు బేబమ్మ. ఇక సోషల్ మీడియాలో చెప్పనక్కర్లేదు. మొత్తానికి అందమే ఆయుధంగా దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. టెన్షన్తో నిద్ర పట్టకపోవడం, బీపీలు పెరిగిపోవడం, క్షణం క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్, ఇవన్నీ ఇప్పుడు జాన్వీ కపూర్లో కనిపిస్తున్నాయి. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందబ్బా అని అనుకోవచ్చు మీరు. ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కష్టాల్లోనే ఉంది అతిలోక సుందరి కూతురు. ఇంతకీ జాన్వీ కపూర్ని కంగారు పెడుతున్న ఆ విషయం ఏంటి? తెలుగులో చేసిందే ఒక్క సినిమా, కానీ కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవరా సినిమాలో తంగం పాత్రతో బాగానే చేరువయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్దితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోవాలని చూస్తున్నారు జాన్వీ. తెలుగులో ఎలా ఉన్నా హిందీలో మాత్రం ఇప్పటికీ స్ట్రగ్లింగ్ స్టేజ్ లోనే ఉన్నారు జాన్వీ. అక్కడ ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హిట్ అంటూ వేచి చూస్తూనే ఉన్నారు జాన్వీ. గుంజన్ సక్సేనా, రూహీ లాంటి 1-2 సినిమాలు పేరు తెచ్చాయి, కానీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం తీసుకురాలేదు. ప్రస్తుతం ఈ భామ ఆశలన్నీ పరం సుందరిపైనే ఉన్నాయి. ఆగస్టు 29న పరం సుందరి విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళీ అమ్మాయిగా నటించారు జాన్వీ. బాలీవుడ్లో ఈమె కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది పరం సుందరి. అందుకే తన కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీకెండ్ ఇదే అంటున్నారు జాన్వీ. మరి ఆగస్టు 29న పరం సుందరితో జాన్వీ కెరియర్ ఎలాంటి మలుపు తిరుగుతోందో చూడాలి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.